కోరుట్ల గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని త్రిశక్తి మాతా దేవాలయంలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను కమిటీ సభ్యులు పాత్రికేయులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షుడు కటుకం గణేష్ మాట్లాడుతూ గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో గత 47 సంవత్సరాలుగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 9 రోజుల పాటు శైలపుత్రి అలంకరణ, బ్రహ్మచారి అలంకరణ, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆయన తెలిపారు. కోరుట్ల పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షుడు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, పూజారి రామ్ శర్మ, సభ్యులు కటుకం గంగారం, సంఘు అశోక్, సత్యనారాయణ, రమేష్, కృష్ణ, కటుకం రాజశేఖర్, విజయ్, కార్తిక్, పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. పడతారు పట్టచ్చు. అదే 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 अंदर पैके अरे विजय గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో దసరా నవరాత్రోత్సవాలకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. కోరుట్ల పట్టణంలో దసరా ఉత్సవాలకు వన్నె తెచ్చిన పేరు గణేష్ నవదుర్గ మండలికి దక్కుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వారు భక్తుల ఆదరాభిమానాలతో, దేవి అనుగ్రహంతో అట్టహాసంగా దసరా నవరాత్రోత్సవాలు నిర్వహించి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భవానీ, జై జయ దుర్గా.
మరి కొరుట్లపట్నం అంటే భక్తికి మారు పేరు. అట్లాంటి కొరుట్లపట్నంలో గత 44 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రులకు అంకురార్పణ చేసి గత 43 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి 44వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి ఒక శుభ సందర్భంలో మరి అమ్మవారు అంటే కడౌ చండి వినాయకుడు కలికాలంలో అమ్మవారిని పూజించడం వల్ల మనకు సకల ఇష్టాలు పోయి సకల శుభాలు కలుగుతాయని చెప్పిన శాస్త్రం. మరి గత 44 సంవత్సరాలు జరిగినటువంటి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో కొరుట్లపట్నం చెందినటువంటి ఎందరో భక్తులు మరి ఈ ఉత్సవాలకు సహకరించినారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరి సహకారంతో నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ జై భవాని జై జయ. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి సమైక్య రాష్ట్రానికి అమ్మవారిని తీసుకొచ్చి సమైక్య రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో 47 సంవత్సరాలు 48వ సంవత్సరాలు గడిగిడుతున్న సందర్భంగా అమ్మవారి ఆలయానికి వన్నీ తీసుకొచ్చి అసలు అమ్మవారంటేనే అందరికీ ఆదర్శప్రాయురాలు. ఆ ఆలయాల నిర్వహణకు ప్లస్ అంకురార్పణ చేసిన మీరు ధన్యులు. ఈ అవకాశం మాకు కూడా కల్పించినందుకు ధన్యవాదాలు. ఆధ్వర్యంలో రాబోయేటువంటి నవరాత్రుల ఉత్సవ సందర్భంగా మరియు మిత్రులు పాత్రికేయులు కొరుట్లపట్టణ ముఖ్యమైనటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని మా యొక్క ముఖ్యమైనటువంటి పురోహితులైనటువంటి శ్రీ రామ్ శర్మ మరియు వెంకటేశ్వర గారు సీనియరు పాత్రికేయులు ఆంధ్రభూమి బ్యూరో గారు గంగుల రాంగోపాల్ గారు మరియు ఇతరటువంటి మిత్రులందరూ పాత్రికేయులు అన్యదా భావించకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.